గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకంగా ఎక్కడికి వెళ్ళినా అనేక విజ్ఞాపన పత్రాలు వచ్చేటివి. ఇప్పుడు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడే డిసెంట్రలైజ్ చేసి కొనసాగిస్తాను. ఒక్క రేషన్ కార్డు గురించి కూడా ఒక అప్లికేషన్ వచ్చేటువంటి సందర్భం లేదు. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం, ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్న దృష్ట్యా పిటిషనర్స్కు సంబంధించినటువంటి ప్రధానంగా 2-3 అంశాల మీద రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. ఒకటి కొత్త పెన్షన్లు, అది కూడా 2 లక్షల పెన్షన్లు శాంక్షన్ చేసినాం కాబట్టి అది కూడా ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. హైదరాబాదులో ఇండ్లకు సంబంధించినటువంటి కొత్త రిప్రజెంటేషన్ వస్తూ ఉంది. అది కూడా హైదరాబాద్లో త్వరలోనే 1,00,000 ఇండ్లను కట్టడానికి నిర్ణయం తీసుకొని స్థలాలను కూడా ఐడెంటిఫై చేసాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నియోజకవర్గానికి 3,500, మళ్ళీ దాని తదుపరి 2,000 శాంక్షన్ చేసాం కాబట్టి నిరుపేదలకు ఇండ్ల కట్టడం కార్యక్రమం చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. హైదరాబాద్ సంబంధించి కూడా 1,00,000 ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ విధంగా ప్రజాపాలనలో కొంత వ్యక్తిగతమైన లేదా ఇతరత్ర కొన్ని అంశాలు తప్ప అనేక సమస్యలు పరిష్కరించి ఈరోజు ప్రజలంతా కూడా సంతోషంగా ప్రభుత్వంను ఆశీర్వదిస్తూ ఎక్కడికి వెళ్ళినా ముందుకు పోయే విధంగా కొనసాగుతుందనే మాట నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో ఇచ్చినటువంటి మిగతా హామీలు కావచ్చు, ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా చేస్తుందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఈరోజు ఒక ప్రధానం, ఎందుకంటే నిన్న ఆరుద్ర స్టార్ట్ అయింది, 29 నాటి నుంచి ఏరువాక పౌర్ణమి వ్యవసాయాలన్నీ కూడా మరి ఇటు విత్తనాలు, నాట్లు, రకరకాల వ్యవసాయిక కార్యక్రమాలు కొనసాగుతాయి. నిన్నటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యం లోపల విత్తనాల సరఫరాకు రైతు వేదికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసినారు. నేను మార్కెట్ చైర్మన్గా 2005లో పనిచేసినాను, రైతు బిడ్డను. ఈరోజు రాష్ట్రంలో కొంత యూరియాకు సంబంధించినటువంటి కృత్రిమ లేదా ప్రజలకు ఆందోళన కలిగించే విధమైనటువంటి ఒక అంశం జరుగుతోంది, అది వాస్తవం. ఈ సందర్భంలో రైతులందరినీ లేదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అంశం తెలవాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, భారతదేశానికి రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు ఉన్నాయి. అదేగాక కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేకించి కొన్ని అంశాలు ఉన్నాయి, కేంద్రానికి సంబంధించి కొన్ని అంశాలు. ఉదాహరణ రక్షణ శాఖ పూర్తిగా కేంద్రముదే, వేరే గ్రామీణ రాష్ట్ర శాఖ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకించి శాఖలు ఉన్నాయి. ఉమ్మడి శాఖలో ఉన్నటువంటి దాంట్లో కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ పరిణామాల్లో ఎరువులకు సంబంధించి 100% ఉత్పత్తి బాధ్యత, అంటే ప్రొడక్షన్, వాటి తయారీ బాధ్యత కేంద్రముదే, వాటి సరఫరా బాధ్యత కూడా కేంద్రానిది. దయచేసి రైతులు, యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర రైతులకు కావలసినటువంటి యూరియా మొత్తము మనకు కేంద్ర ప్రభుత్వం పంపాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ కూడా సొంత యూరియా కంపెనీలు ఉండవు. దానికి ముడి సరుకు విదేశాల నుంచో లేదా దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ శాఖకు సంబంధించిన సమన్వయంతో మాత్రమే జరుగుతుంది. రాష్ట్రాల్లో ఫర్టిలైజర్ శాఖలు ఉండవు, డిపార్ట్మెంట్లు ఉండవు. వ్యవసాయ శాఖనే ఓన్లీ సరఫరా బాధ్యతలు తీసుకుంటుంది. వచ్చినటువంటి స్టాకును కేంద్రాల వారీగా, జిల్లాల వారీగా, ఇరిగేషన్ ఏరియా వారీగా ఆ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎరువులను సరఫరా చేస్తుంది. ఈ విషయాన్ని దయచేసి గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం? రాష్ట్రానికి ఎరువులు వచ్చినా ఎరువులు రాకపోయినా భారతీయ జనతా పార్టీదే నాయకత్వం బాధ్యత వహించాలి. మాకేం సంబంధం లేదు, తప్పించుకోవడానికి వీలు లేదు. ముందస్తుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాఖ తరఫున గౌరవ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో తెలంగాణ రైతాంగానికి అవసరమైన
ఎరువుల సరఫరా చేయమని అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా తయారు చేసే బాధ్యత 100% కేంద్ర ప్రభుత్వందే. ఈ రాష్ట్ర రైతాంగానికి ఎరువులు సరిగా సరఫరా చేయకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుల ఇళ్ల ముందర ధర్నాలు చేస్తాం, కూర్చుంటాం. గ్రామ ప్రజలు గ్రామాల్లో ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులను చెప్పేటోళ్ళ ముందర నిలబడి ఎరువుల సరఫరా కేంద్రం బాధ్యత రాష్ట్రం మీద మీరు తోసి మీరు రాక్షసానందం పొందే ప్రయత్నం చేయొద్దనేటువంటి మాట కోరుతా ఉన్నా. మళ్ళీ చెప్తాను, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఒక సమర్థవంతంగా ఎరువుల సరఫరా ప్రక్రియను రైతు వేదికల ద్వారా, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులను చైతన్యపరిచి అన్ని రకాల సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి ఎరువుల డిమాండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచినాం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రంగా, వాళ్ళతో ఉన్నటువంటి మిత్రపక్షంగా లేని కారణాలనేటువంటి కారణంగా తెలంగాణ మీద వివక్ష చూపెడుతున్నట్టు నిధులు కేటాయించే విషయం లోపల కానీ, తెలంగాణ ఏర్పాటు పట్ల కానీ, తెలంగాణ అభివృద్ధికి ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ వివక్షపూరితంగా వ్యవహరించే సందర్భంలో మేము మీతో బేషరతుగా కేంద్రంలో ఉన్నటువంటి ఏ మంత్రినైనా కలవడానికి సిద్ధం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రులు, ఎంపీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ఎరువులకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా మీరే బాధ్యత వహించాలనేటువంటి మాట కూడా మనవి చేస్తా ఉన్నా. అదే అంశాన్ని తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎరువుల తయారీ 100% కేంద్రం బాధ్యత. ఎరువుల సరఫరా ఈ రాష్ట్రానికి రావాల్సింది కేటాయించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వందే. ఆ వచ్చినటువంటి ఎరువులను సమర్థవంతంగా ఎక్కడ కూడా వేరే ఉపయోగానికి లేకుండా రైతాంగానికి ఉపయోగించే విధంగా చర్యలు తీసుకునేదంట విఫలమైతే మా బాధ్యత. కానీ అటువంటిది ఏం లేకుండా బట్టగాల్చి మీద వారేసి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, సరఫరా కావలసిన ఎరువులు సరఫరా చేయక రైతాంగానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయ పార్టీలు, తెలంగాణ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతుంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలను ఒత్తిడి తెస్తుంది. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల పక్షాన్ని నిల్చుంటుందనే మాటని సందర్భంగా, ఎందుకంటే వర్షాకాలం పడతా ఉన్నాయి. 29 నుంచి ఏరువాక పౌర్ణమి. రైతాంగం అంతా కూడా మరి ఎరువుల కొరకు చూసే సందర్భాల్లో విత్తనాలకు సంబంధించి సమర్థవంతంగా సరఫరా ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. విత్తనాలు కల్తీ విత్తనాలను అరికట్టే ఇష్యూ కావచ్చు, విత్తనాల సరఫరాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత. ఎరువులకు సంబంధించినటువంటి తయారీ, సరఫరా, సప్లై బాధ్యత అంతా కూడా కేంద్రానిది అనే అంశాన్ని తెలంగాణ రైతాంగం మొత్తం గమనించి ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద సరైన విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి. మీరు కలిసి మన రాష్ట్ర రైతాంగానికి సంఘటితంగా ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. సరిపోయేంత ఉన్న ఎరువులకు సంబంధించి ఇరిగేటెడ్ ఏరియా పెరిగి సమృద్ధిగా వర్షాలు పడి, మేమేం ఎరువులు వేరేది బుక్కేది కాదు, బ్లాక్లు అమ్మేది కాదు, రైతులు పంట పొలాలను వేసుకునేది. అది రైతులను అవసరమైనంత మా డిమాండ్ను కేంద్రం ముందు ఉంచడం. దానికి సంబంధించి గత సంవత్సరాలుగా సరైనటువంటి సరఫరా లేని కారణంగా కొంత రైతాంగం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి దృష్ట్యా ముందుగానే కేంద్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రులు అందరం కూడా చెప్తారు. ఇప్పుడు కూడా మరొకసారి ప్రజలకు, రైతులకు కూడా ఈ అంశం, గ్రామీణ ప్రాంతాల్లో తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయలేదనేటువంటి ఒక దుష్ప్రచారం చేసే సందర్భంలో ఎరువుల తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్ మీ అందరికీ తెలుసు, ఫర్టిలైజర్ అండ్ కెమికల్ డిపార్ట్మెంట్ కేంద్ర మంత్రుల శాఖకు మాత్రమే ఉంటుంది, రాష్ట్రాల్లో ఉండదు. కాబట్టి ఈ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చర్ అనేటువంటిది కేంద్రం బాధ్యత. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు, రామగుండం మహారాష్ట్రలో ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఉత్పత్తి మొత్తం తెలంగాణ రైతాంగానికి ఏమో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది వాస్తవంగా ఫర్టిలైజర్ అండ్ కెమికల్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాం. ఫర్టిలైజర్ అండ్ కెమికల్ స్టాండింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నాం. కాబట్టి 100% ఆనాడు మేము పార్లమెంట్ సభ్యుడిగా రైల్వే పరంగా, రైల్వే రేకుల మేనేజ్మెంట్ కావచ్చు, షిప్ మేనేజ్మెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ లారీ బై రోడ్ మేనేజ్మెంట్ కావచ్చు, 3 రకాల సరఫరా అవుతుంది. ఆ 3 రకాల సరఫరాను సమన్వయం చేసుకునే విషయం లోపల ఆ రోజు మేము తెలంగాణ అధికార పార్టీ ఎంపీలంగా కేంద్రంతో
మరి సతీష్ చంద్ర గారు ఉండ్రి మరి ఫర్టిలైజర్ సెక్రటరీగా మేము ఆనాడు నిరంతరంగా ఈ 3 ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ట్రైన్ ర్యాక్స్ కావచ్చు, రోడ్ షిప్ కావచ్చు, రోడ్డు మార్గాన సరఫరా చేసే విషయం లోపల చాలా సమర్థవంతంగా ప్లానింగ్ చేసుకున్నాం. పార్లమెంట్ సభ్యుల కేంద్రం మీద ఎప్పటికప్పుడు మేము దాన్ని పర్యవేక్షణ చేసినాం. ఇవాళ కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ ఎంపీలు ఈ అంశం పట్ల అప్రమత్తంగా ఉండి తెలంగాణ రైతాంగ ఎరువులకు సంబంధించినటువంటి సరఫరా విషయంలో ఉత్పత్తి తయారైతుంది, సరఫరా విషయంలో రైతాంగానికి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీది అనే మాటను మరొకసారి ఆ నాయకత్వానికి జ్ఞాపకం చేస్తూ ఒళ్ళు మరిచి ఉంటే సరి అయినటువంటి శిక్ష తప్పదు అనే మాట కూడా మనం చేస్తాము. సందర్భం మరొకసారి మాట్లాడతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయి వచ్చినాక వారు రియాక్ట్ అవుతారు. నేను ఆ సందర్భంలో లేను. కానీ ఈరోజు నా పర్టికులర్లీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎరువులకు సంబంధించిన ఇష్యూ లోపల నేను దయచేసి మీరందరూ కూడా గమనించండి. ఎక్కడైనా ఎవరైనా ఆరోపణలు చేస్తే కూడా మనం కనీసం దానికి సంబంధించిన అవగాహన అంటే ఆలోచన ఈ ఎరువుల తయారీ పూర్తిగా కేంద్రమే అనే ఆలోచన మీడియా సంస్థలు కూడా గమనించి కేంద్రముదే బాధ్యత సరఫరా తయారీ అనేటువంటి అంశాన్ని దయచేసి యావత్ రాష్ట్ర అధికారులు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు గమనించాలి. ఇది వాస్తవం కాబట్టి ఆ విషయం లోపల మనందరం కలిసి తెలంగాణ రైతాంగం కోసం భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తేవాలని సందర్భంగా కోరుతాను. నమస్కారం. ఎంక్వైరీ ఇప్పుడు వాళ్ళు శివరాజకీయాలు చేస్తే నేనేం చేయలేను. అనాలోచిత విచారణకు ఆదేశించడం ఒక జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రభుత్వం విచారణ చేసింది. విచారణ వచ్చిన తర్వాత నివేదిక ఇస్తాం. అన్ని రకాల కుటుంబానికి నేను నా కుటుంబ రవాణా శాఖ కుటుంబ పెద్దగా 100% అండగా ఉంటాం. పోయి వచ్చిన పర్సనల్గా పోయి నివాళులు అర్పించి వచ్చిన వాళ్ళ అప్పుడు అది ఇయ్యనోడు కదా మాట్లాడేది. మేము 7 రకాలకు ఇస్తా ఉన్నాం. ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఎక్కడైతే ఉత్పత్తి రైతాంగానికి ఇష్టమవుతుందో అనేక రకాల రైతాంగ సంస్థలు, రైతాంగ నిపుణులతోటి, రైతాంగ శాస్త్రవేత్తలతోటి సలహా సూచనలు తీసుకున్నాక ప్రభుత్వం నిర్ణయం చేసింది. నేను రైతు బిడ్డగా నాకు తెలుసు, లేదా రైతులకు సంబంధించిన అంశం మీద రైతులకు సంబంధించిన ఒక సెక్షన్ ఉంది. వాళ్ళ అడ్వైజ్ మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని దయచేసి అందరూ భవిష్యత్తులో మన అవసరాలకు, మనకు ఉండబడేటువంటి డిమాండ్, మనకు వచ్చేటువంటి క్వాలిటీ క్వాంటిటీకి సంబంధించిన అన్ని కోణాలు ఆలోచన చేసి తీసుకున్నాం. దాన్ని సహకరించాలని కోరుతా ఉన్నాం. అన్న మరొకసారి అన్ని సబ్జెక్టులు మాట్లాడదాం దయచేసి. నేను ఇవాళ తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి ఎరువుల విషయం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రిగా నా పార్టీ హెడ్ క్వార్టర్ అయినటువంటి తల్లి లాంటి నా పార్టీ హెడ్ క్వార్టర్లో ప్రజలతో ముఖాముఖి పెట్టుకొని ఇప్పుడు కూడా మళ్ళీ కోరుతా ఉన్నా, మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ల 33 దగ్గర లేదా 550 ఎంఆర్ఓ కార్యాలయాల దాదాపు 90 ఆర్డీఓ ఆఫీసుల్లో ఇంకెక్కడ పరిష్కారం కాకపోయినా గాంధీ భవన్లో మీ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి రండి. గాంధీ భవన్ పార్టీగా ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజల సమస్యలకు కూడా మేము అండగా ఉంటాం. మా పార్టీని గెలిపించినందుకు మేము మా యొక్క బాధ్యతగా కర్తవ్యాన్ని ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా మేము మా యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామని చెప్పడానికే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టుకున్నాం. ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వాల మంత్రులైనా కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖి హాజరై ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. మరొకసారి కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా కీలకమైన విధానపరమైన లేదా జటిలమైనటువంటి పరిష్కారం కాగలిగే న్యాయపరమైనటువంటి అంశాలు ఏమున్నా అసలు పూర్తిగా లీగల్ లిటిగేషనే ఉండి పరిష్కారమే కానటువంటి తీసుకొచ్చి నువ్వు ఎందుకు చేయవాలంటే తప్పైతుంది. డెఫినెట్లీ ఎక్కడైతే స్కోప్ ఉందో, ఎక్కడైతే న్యాయం జరగాలనో, ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో, ప్రభుత్వం తరఫున సమస్య పరిష్కారం అయ్యడానికి అవకాశం ఉందో, అది ప్రతిస్పందన దొరుకుతలేదని ఎక్కడైతే మీరు ఫీల్ అవుతా ఉన్నారో అటువంటి అన్నీ కూడా గాంధీ భవన్ కేంద్రంగా పరిష్కారం చేయడానికే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు పిసిసి అధ్యక్షుడికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు ఇస్తాను.